మ్యాంగో సల్సా. మ్యాంగో సల్సాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మామిడి పండు, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మకాయ, ఉల్లిపాయ. సో అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ మిక్స్ చేసేసుకోవటమే. మనం చక్కగా కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవటమే. ఇదే మ్యాంగో సల్సా అంటే. మ్యాంగో సల్సా అంటే ఏంటంటే స్పైసీనెస్ అనమాట, ఒక డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ ఉపయోగిస్తున్నాం. అంటే మామిడి పండు ఉపయోగిస్తున్నాం, క్యాప్సికమ్ ఉపయోగిస్తున్నాం. ఇంకా దీనికి ఏంటంటే అడిషనల్గా కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవి ఏంటంటే ఆ స్పైసీనెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అనమాట. సో 2 డిఫరెంట్ టేస్ట్ని కలిపి మనము సలాడ్ చేసుకుంటే అది చక్కటి సల్సా సలాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మ్యాంగోని మనము చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుందాము. సో పీల్ చేయాలి కదా, చక్కగా పీల్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఈ పర్టికులర్ సలాడ్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే ఇందులో మనము మామిడి పండు ఒకటే కాకుండా వెజిటేబుల్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఏదన్నా పీనట్స్ కానీ, లేకుంటే ముఖ్యంగా ఏంటంటే బొబ్బర్లు, లేకుంటే స్ప్రౌట్స్, ఏమైనా స్ప్రౌట్స్ కానీ వాటితో కలిపి మామిడి పండుని కనుక మిక్స్ చేసుకుని సలాడ్ లాగా చేసుకుని తీసుకుంటే కనుక, ఒక చాట్ లాగా కానీ సలాడ్ లాగా కానీ చేసి తీసుకుంటే కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండుని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడు చెప్పేదే ఏంటంటే ఏదైనా సరే అతిగా తీసుకోవటం అనేది ఎప్పుడు మంచిది కాదు కదా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్గా వర్తిస్తుంది. వాళ్ళు తీసుకుంటున్న మందులు, లేకుంటే ఇన్సులిన్, దాన్ని బట్టి మిగిలిన ఆహారం అంతా కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. అది చాలా చాలా అవసరం. సో షుగర్ పెరిగింది కదా అనేసి అదే పనిగా మందులు ఇంక్రీజ్ చేసుకోకుండా ఫస్ట్ ఏం చేయాలంటే మన ఆహారము నియంత్రణలో ఉందా లేదా, మనం మందులకి తగినట్టుగా, ఇన్సులిన్కి తగినట్టుగా ఆహారం తీసుకుంటామా లేదా అని చూసుకుని దాని ప్రకారంగా ఆహారాన్ని నియంత్రించుకుంటే షుగరు కంట్రోల్లోకి వస్తుందన్నమాట. ఎస్పెషలీ మనము ప్రత్యేకంగా ఇలా సీజనల్గా తినాలనుకునే ఫ్రూట్స్ని ఏమైనా వెజిటబుల్స్తో మిక్స్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఓన్లీ మామిడి పండే తినాలి అని అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఆహారానికి మధ్యన, అంటే లంచ్కి డిన్నర్కి మధ్యన ఎక్కువ గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో తీసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా చిన్న చిన్న ముక్కలు. ఇందులో మనము టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను గ్రీన్ కలర్ బాగుంటుంది కదా అని చెప్పేసి, ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అనమాట. మామిడి పండుతో పాటు క్యాప్సికమ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మ్యాంగో పీసెస్ చక్కగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనము క్యాప్సికమ్ రెడీ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా చక్కగా ఉంటుంది అన్నమాట. సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్నీ రాగా ఉంటాయి కాబట్టి మనము తినటానికి వీలుగా ఉండేటట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మనకి మంచి వైటమిన్ సి కంటెంట్ ఉన్న వెజిటబుల్ అన్నమాట. ఏ ఆహార పదార్థంలోనైనా సరే క్యాప్సికమ్ యాడ్ చేశారనుకోండి చక్కటి టేస్ట్ని ఇస్తుంది ఇది. సో అలాంటి క్వాలిటీ ఉంది. మంచి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుంది కానీ కారం ఉండదు. చక్కటి ఫ్లేవర్స్ అన్నమాట. సో సన్నగా కట్ చేసేసాను. ఆల్మోస్ట్ జ్యూసీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. మనకి మామిడి పండు ఎంత జ్యూసీగా ఉంటుందో అదేవిధంగా క్యాప్సికమ్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. సో నెక్స్ట్ మిర్చి. ఇది ఏంటంటే ఆ స్పైసీనెస్ అనమాట. యాక్చువల్ స్పైసీనెస్ కోసం మిర్చి మనకి కావాల్సినంత, ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఆనియన్, జస్ట్ లెంత్ వైజ్, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెము ఒక వెజిటబుల్ ఫ్లేవర్ కోసము, తర్వాత ఎక్స్ట్రా వాల్యూమ్ కోసము ఆనియన్. నెక్స్ట్ నిమ్మరసం, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఉప్పు, మనకి సలాడ్కి కావాల్సినటువంటి అన్నీ వచ్చేసేసి దీన్ని జస్ట్ మనం ఇట్లాగా టాస్ చేసేసుకోవటమే అన్నమాట. మంచి ఫ్లేవర్స్, ఆ స్వీట్నెస్, మ్యాంగో ఒక స్వీట్నెస్, తర్వాత పచ్చిమిర్చి, ఇందులో నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయవలసింది, ఎందుకంటే టోటలీ డిఫరెంట్. మామిడి పండుని మనం ఎక్కువ మామిడి పండులాగా తినటమే కానీ మనం దాన్ని డిఫరెంట్గా ట్రై చేయటం అనేది అంటే టోటలీ డిఫరెంట్. అంటే ఇది మనకి వెజిటబుల్తో మిక్స్ చేసి రాగా తీసుకోవటం అనేది జనరల్గా చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటాము. ఎక్కడన్నా హోటల్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకి ప్రజెంట్ చేస్తేనే కానీ మనం తీసుకోమన్నమాట. సో మీరు ఇది తప్పనిసరిగా ట్రై చేయాలి. సర్వ్ చేసేసుకుందాం. చాలా చక్కటి ఫ్లేవర్, మంచి స్వీట్నెస్ వస్తుంది. మనము షుగర్ కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ మ్యాంగోతో ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది బాగా తెలిసిపోతుంది. మిగిలిందంతా కూడా వెజిటబుల్సే, క్యాప్సికమ్ కానీ, ఉల్లిపాయలు కానీ, తర్వాత పచ్చిమిర్చి కానీ అన్ని వెజిటబుల్సే యాడ్ చేసాము. అయినా కానీ స్వీట్నెస్ అనేది చాలా డామినెంట్గా తెలుస్తుంది. ఈ నిమ్మకాయ కూడా అన్ని ఫ్లేవర్స్ బయటకు వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. సాల్సా సలాడ్ రెడీ అయిపోయింది. దీనివల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఇలా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని నిరభ్యంతరంగా ఎందుకు తీసుకోవచ్చు? ఆ మ్యాంగోలో ఉన్నటువంటి షుగర్స్ వెంటనే మన షుగర్స్ స్పైక్ చేయకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా మనం ఇలాంటి మిక్స్లో తీసుకుంటే కనుక షుగర్ స్పైక్ ఇట్లా గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళటం అనేది జరగదన్నమాట. అందుకోసం అనేసి మనము ఈ మిక్సింగ్ అనేది చేసాం. మన వెజిటబులే కాదు, మనం నానబెట్టినటువంటి శనగలు కానీ, బొబ్బర్లు కానీ, అలసందలు కానీ, లేకుంటే రాజ్మా కానీ అవి కూడా ఇందులో యాడ్ చేస్తే కనుక, అంటే ఈ వెజిటబుల్స్ కాకుండా మ్యాంగో ఆ వాటిని కూడా యాడ్ చేసి, అంటే లెంటిల్స్ లాగా యాడ్ చేసి తీసుకుంటే కనుక అది కూడా మనకి ఏంటంటే షుగర్ని స్పైకప్ చేయకుండా ఉంటుందన్నమాట. సో షుగర్ని కంట్రోల్ చేయాలి, మ్యాంగో తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు అని అంటే కనుక డెఫినెట్గా వెజిటబుల్తో మిక్స్ చేసి తీసుకోవాలి, లేకుంటే ఏదన్నా స్ప్రౌట్స్తో కానీ లేకుంటే హోల్ గ్రెయిన్స్తో కానీ తీసుకోవాలి. లేకపోతే లంచ్కి డిన్నర్కి మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి 4 o'clock టైంలో స్నాక్ లాగా మ్యాంగో తీసుకోవచ్చు. కంప్లీట్గా ప్యూర్గా మ్యాంగోని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సమ్మర్ ఉన్న టైంలో ఎంజాయ్ చేయండి. సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి. మ్యాంగో సాల్సా సాలడ్ రెడీ అయిపోయింది. మామిడి పండు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మామిడి పండులో ఉన్న పొటాషియం గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. మామిడి పండులో ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పేగులు సజావుగా పనిచేస్తాయి. రోజు ఒక మామిడి పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. మామిడి పండులో గ్లూటమిన్ యాసిడ్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విద్యార్థులకు, ఆఫీస్ వర్క్ చేసే వారికి ఇది మెమరీ బూస్టర్లా పనిచేస్తుంది. మామిడి తినడం వల్ల మనసు సాంత్వన పొందుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం మరియు విటమిన్ B6 ఒత్తిడిని తగ్గించి శాంతిని కలిగిస్తాయి.